ఓవరాల్ గా మీరు 4 మార్క్స్ 10 క్వశ్చన్స్ ఆన్సర్ చేయాల్సి వస్తుంది. 40 మార్క్స్ కి మీకు వెయిటేజ్ ఉంటుంది. కాబట్టి 4 మార్క్స్ క్వశ్చన్స్ లో చాయిస్ ఉంది. చాయిస్ లేదనుకో మాకండి, మల్టిపుల్ చాయిస్. అండ్ దీంట్లో వచ్చేటప్పటికల్లా 2 మార్క్స్ లో వచ్చేటప్పటికల్లా మీకు చాయిస్ లేదు, కానీ 4 మార్క్స్ దాంట్లో కానీ లేదా 8 మార్క్స్ దాంట్లో కానీ మీకు చాయిస్ ఉంది. ఓకేనా? ఇక్కడ మెయిన్ గా చూసుకోండి, ఏ చాప్టర్స్ నుంచి వస్తున్నాయో చూసుకునే దానికంటే కూడా మాక్సిమం అన్ని చాప్టర్స్ నుంచి ఉంటాయి. కాబట్టి ఏ చాప్టర్ నుంచి మీకు క్వశ్చన్ ఇవ్వడు, దాన్ని జాగ్రత్తగా చూసుకోండి. కాబట్టి ట్రిగ్నామెట్రీ ఫంక్షన్స్ నుంచి, అంటే ట్రిగ్నామెట్రీ పార్ట్ నుంచి మనకి 4 మార్క్స్ దానికి క్వశ్చన్ ఇవ్వరు. రెండోది వచ్చేటప్పటికల్లా సీక్వెన్స్ అండ్ సిరీస్, దీని నుంచి కూడా మీకు 8 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది తప్ప 4 మార్క్స్ దానికి క్వశ్చన్ రాదు. ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంట్రడక్షన్ టు 3D జామెట్రీ, దీని నుంచి కూడా మీకు క్వశ్చన్ 4 మార్క్స్ దానికి రాదు. దాని నుంచి 1 మార్క్ అండ్ 2 మార్క్ క్వశ్చన్స్ మాత్రమే వస్తాయి. ఇంకా లాస్ట్ వచ్చేటప్పటికల్లా డేటా ఎనాలిసిస్, దట్ ఈస్ స్టాటిస్టిక్స్. ఈ చాప్టర్ నుంచి కూడా మీకు 4 మార్క్స్ రావు. రిమైనింగ్ ప్రతి చాప్టర్ నుంచి ఒక 4 మార్క్స్ క్వశ్చన్ అయితే డెఫినెట్లీ వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. మళ్ళీ చెప్తున్నాను,